వెల్కమ్ టు K5 టీవీ న్యూస్. యావత్ భారతావనికి భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. సినీ రచయిత మరియు దర్శకులు శుంకర సాయి పవన్ గారు భారత రాజ్యాంగం గురించి సంక్షిప్తంగా తెలియజేయుటకు మనతోటి ఉన్నారు. ప్రజలందరికీ నమస్సుమాంజలు. భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. మీ సాయి పవన్. నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సవం. భారత రాజ్యాంగ వాటి విశేషాలు. సుదీర్ఘకాలం పరతంత్ర పాలనలో ఉన్న భారతదేశం అసంఖ్యాక స్వాతంత్ర సమరయోధుల త్యాగాలతో 1947 ఆగస్టు 15న స్వతంత్ర దేశంగా అవతరించింది. ప్రతి స్వతంత్ర దేశానికి ఒక రాజ్యాంగం ఉండాలి. రాజ్యాంగం అంటే దేశానికి, ప్రజలకు, ప్రభుత్వానికి కరదీపిక వంటిది. ఆ దీపపు స్తంభపు వెలుగుల్లో సర్వసత్తాక సార్వభౌమాధికార దేశంగా ప్రగతి వైపు అడుగులు వేయాలి. అందుకనే రాజ్యాంగానికి ఆధునిక ప్రజాస్వామ్య చరిత్రలో అంతటి విశిష్టమైన స్థానం ఉంది. కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మన దేశం కంటే ముందు అనేక దేశాలు రాజ్యాంగాలను రచించాయి. అయితే భారత రాజ్యాంగ రచన ఒక సంక్లిష్టమైన విధానం. దేశంలో అనేక మతాలు, తెగలు, ఆదివాసీలు, దళితులు, అణగారిన వర్గాలు, పీడనకు గురి అయిన వర్గాలు తదితరులు ఎంతోమంది ఉన్నారు. వీరి ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యాంగ రచన ఒక సవాల్ లాంటిదే. ఈ నేపథ్యంలోనే భారత మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు వారి నేతృత్వంలోని రాజ్యాంగం సభ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సారథిగా డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. రాజ్యాంగ రూపకర్త డాక్టర్ అంబేద్కర్ గారు భిన్నత్వ సమ్మేళితమైన దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఎంతగానో శ్రమించారు అంబేద్కర్ గారు. రాజ్యాంగం అంటే కేవలం ప్రభుత్వ విధి విధానాలు, శాసనసభల రూపకల్పనే కాదు, కోట్లాది పీడిత ప్రజల ఆశయాలను ప్రతిబింబించాలన్నది ఆయన ఆశయం. దీంతో ప్రపంచంలోనే కొత్తదైన రాజ్యాంగం రూపుదిద్దుకుంది. అందుకనే ప్రపంచంలోని అనేక దేశాల రాజ్యాంగాల కంటే ఉన్నత విలువలతో మన్నన పొందింది మన రాజ్యాంగం. 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించింది. జనవరి 26వ తేదీన 1950 నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. నవంబర్ 26న రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించిన దినం కనుకనే ఏటా మనం ఈ రోజును రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహిస్తున్నాం. భారత రాజ్యాంగం భారతదేశానికి సుప్రీం లా. భారత రాజ్యాంగం ద్వారా భారతదేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తర్వాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ప్రతి సంవత్సరం ఆ రోజును గణతంత్ర దినంగా జరుపుకుంటుంటాం. భారత ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా జరగాలి అనే విషయాలను రాజ్యాంగం నిర్దేశించింది. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల ఏర్పాటు, ఆయా వ్యవస్థల అధికారాలు, బాధ్యతలు, వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలో కూడా నిర్దేశిస్తుంది. రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఒక రాజ్యాంగ సభ లేక రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేశారు. ఈ సభలో సభ్యులను పరోక్షంగా ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారు. సభ్యుల కూర్పు ఇలా ఉన్నది. రాష్ట్ర శాసనసభల ద్వారా ఎన్నికైన సభ్యులు 292,
భారత్ సంస్థానాల నుండి ఎన్నికైన సభ్యులు 93, చీఫ్ కమిషనర్ ప్రావిజన్స్ ప్రతినిధులు 4. ఈ విధంగా మొత్తం సభ్యుల సంఖ్య 389 అయ్యింది. అయితే మౌంట్ బాటన్ యొక్క జూన్ 1947 నాటి దేశ విభజన ప్రణాళిక కారణంగా ఈ సభ్యుల సంఖ్య 299కి తగ్గిపోయింది. రాజ్యాంగ సభ మొదటి సమావేశం ఢిల్లీలో ఇప్పటి పార్లమెంటు భవనపు సెంట్రల్ హాలులో 1946 డిసెంబర్ 9న జరిగింది. మొత్తం 211 మంది సభ్యులు ఈ సమావేశానికి హాజరై అందులో 9 మంది మహిళలు. డాక్టర్ సచ్చిదానంద సింహాన్ గారు సభకు అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. జవహర్లాల్ నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు, సర్దార్ పటేల్ గారు, ఆచార్య జేబి కృపాలారి గారు, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, సరోజిని నాయుడు గారు, రాజాజీ గారు, బిఆర్ అంబేద్కర్ గారు, టంగుటూరి ప్రకాశం పంతులు గారు, పట్టాభి సీతారామయ్య గారు మొదలైన వారు ఈ సభలో సభ్యులు. ఆగస్టు 1947 14 రాత్రి రాజ్యాంగ సభ సమావేశమై ఖచ్చితంగా అర్ధరాత్రి సమయానికి స్వతంత్ర భారత శాసనసభగా అవతరించింది. రాజ్యాంగం రాత ప్రతినిధి తయారు చేయడం కొరకు 1947 ఆగస్టు 29న రాజ్యాంగ సభ ఒక డ్రాఫ్ట్ కమిటీని ఏర్పాటు చేసింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ కమిటీకి అధ్యక్షులు. రాజ్యాంగ సభ విశేషాలు. స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణానికి రాజ్యాంగ సభకు పట్టిన కాలం 2 సంవత్సరముల 11 నెలల 18 రోజులు. రాజ్యాంగ సభ 11 సార్లు 165 రోజుల పాటు సమావేశమైంది. ఇందులో 114 రోజులు రాజ్యాంగం రాత ప్రతిపై వెచ్చించారు. రాజ్యాంగ రాత ప్రతిని తయారు చేయడానికి ఈ క్రమంలో రాజ్యాంగ సభ ముందుకు 7,635 సవరణలు ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో 2,473 ప్రతిపాదనలు పరిశీలించి చర్చించి పరిష్కరించింది. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న సభలో ఆమోదించారు. 1950 జనవరి 24న సభ్యులు ఈ ప్రతిపై సంతకాలు పెట్టారు. మొత్తం 284 మంది సభ్యులు సంతకాలు చేశారు. రాజ్యాంగంపై సంతకాలు చేసే రోజున బయట చిరుజల్లు పడుతూ ఉంది. దీన్ని శుభశకునంగా భావించారు. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ రోజున రాజ్యాంగ సభ రద్దయి భారత్ తాత్కాలిక పార్లమెంటుగా మారింది. 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల తర్వాత కొత్త పార్లమెంటు ఏర్పడే వరకు ఈ తాత్కాలిక పార్లమెంటు ఉనికిలో ఉంది. ఇది సంక్షిప్తమైన సమాచారం. ప్రజలందరికీ నమస్సుమాంజలులతో మీ సాయి పవన్.